రెండో విషయాన్ని చూస్తే ఆర్థిక లోటు ఉంది. అంటే ధన పరీక్షలో ఆర్థికంగా లోటు ఉంది. లోటు ఏర్పడుతుంది. అంటే వస్తూనే వెళ్ళిపోతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు వేరు, ధనం లోటు ఏర్పడడం వేరు. వస్తూనే వెళ్ళిపోతున్నాయి. 100 రూపాయలు ఉండాల్సిన చోట మీ చేతిలో ఉండటం లేదు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. అండ్ ఆర్థికంగా వస్తేనే కానీ లోటు, ఇప్పుడు చూసిన లోటు ఎక్కువ కనపడుతుంది. దానికి చేసుకునే ఒక రెమెడీ, తులసి చెట్టుతో మీకు ఒక రెమెడీ చెప్తాను. అది కన్ఫామ్గా చేసుకోండి. మంచి ప్రయత్నాలు ఉండే అవకాశం ఉంది. తులసి చాలా విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఇస్తాను. ఇందాక చెప్పినట్టు దీనిలో నేను చెప్పేది ఏదైతే రెమెడీ చెప్తానో అది చేసుకుంటే మంచి ఫలితాలు ఇవ్వడానికి, మంచి సక్సెస్ ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటుంది. దానికి మీరు ఏం చేసుకుంటారంటే, తులసికి సంబంధించినంత వరకు కూడా ఇంట్లో ఏకాదశి తిథులు, ఏకాదశి రోజు కానీ ఆదివారం, ఏకాదశి ఆదివారం పూట, ఏకాదశి రోజు ఒకటి, ఆదివారం పూట, ఏ ఆదివారం అని కానీ ఏకాదశి రోజు ఇంట్లో తులసి చెట్టుకి నీరు పొయ్యరాదు. అంటే నీరు పొయ్యకుండా ఉండడం యొక్క రెమెడీగా చెప్పవచ్చు. నీరు పొయ్యకూడదు. తర్వాత అదే రోజు మనం తులసి చెట్టు ఆకులు గెల్లరాదు, అంటే తీయరాదు. ఈ 2 రోజులు మీరు ఈ తులసి చెట్టుకి నీళ్లు పోయకపోవడం, తులసి చెట్టు యొక్క ఆకులు గిల్లకపోవడం వల్ల ఆర్థికమైన లోటు నుండి బయటపడడానికి, ఇంట్లో ధనానికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి, వృత్తిపర విషయాల్లో ఇంట్లో సమస్యలు ఏదన్నా తొలగిపోవడానికి అనుకూలమైన ఫలితాలు ఉంటుంది. అంటే చిన్న రెమెడీ, చాలా చిన్నది, చాలా సక్సెస్గా ఉంది, చాలా పాజిటివ్గా ఉంటుంది. ఆ రోజు దీపారాధన చేసుకోండి. కానీ ఏదైతే ఉందో ఆ రోజుల్లో, ఆ 2 రోజులు దీపారాధన మాత్రం చేయకుండా మిగిలిన రోజుల్లో చేసుకోండి. ఈ 2 రోజులు దండం పెట్టుకోండి, ప్రదర్శన చేసుకోండి. తప్పితే తులసి చెట్టుకి వాటర్ పోయిరాదు. రెండవది, తులసి సంబంధించినంత వరకు కూడా కొయ్యకుండా మీరు ఏదైతే చేస్తారో ధన విషయంలో లోటు లేకుండా మీ ఇంట్లో జరగడానికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన ప్రేక్షకులందరూ కూడా ఈ ప్రయత్నాన్ని చేసుకుంటే ఇంట్లో ధనానికి లోటు లేకుండా, ధన విషయంలో కొంత పాజిటివ్గా ఉండడానికి, కొంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి ఈ ప్రయత్నం చేస్తే చాలా మంచిది, చాలా అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు.